తమిళనాడు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొలువుదీరినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయ్ స్టాలిన్ తన ప్రసంగాన్ని ప్రసంగిస్తూ చివరిలో సనాతన ధర్మం పట్ల ఆయన అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశంగా మనతో మాట్లాడడానికి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి నేను అడ్డుకట్ట వేస్తాను, దాన్ని నిలిపేస్తానని చెప్పి ఒక అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు. అయ్యా ఉదయనిధి, నువ్వు మాట్లాడిన మాటల కారణంగా నీ తండ్రి గారు నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయారు. నువ్వు మాట్లాడిన మాటల కారణంగా నీ పార్టీ తమిళనాడులో ఓడిపోయింది. నిన్ను ఆదర్శంగా తీసుకొని మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో మాట్లాడితే ఆమె ఎగిరిపోయింది. ఆమెను ఆదర్శంగా తీసుకొని కేరళలో మాట్లాడితే వాళ్ళు ఎగిరిపోయినారు. సనాతన ధర్మాన్ని ఎవరైనా సరే అవహేళనగా మాట్లాడితే హిందువులు ఏ విధంగా వారికి శిక్షిస్తారో మొన్న జరిగినటువంటి ఎన్నికలే ఉదాహరణ. మీరు గమనించినట్టయితే ఈ 3 రాష్ట్రాల్లో అక్కడున్నటువంటి 3 ముఖ్యమంత్రులు హిందూ విధానాల మీద, సనాతన ధర్మం మీద అవహేళనగా మాట్లాడితే ప్రజలు ఓటనే ఆయుధంతో వారిని భూస్థాపితం చేశారు. ఇది ఉదయనిధి స్టాలిన్ గుర్తుపెట్టుకోవాలి. ఉదయ్, నీ పేరులోనే ఉంది సూర్యుడు, నీ పార్టీ సింబల్లోనే ఉంది ఉదయించే సూర్యుడు. నీ సింబలు, నీ పేరులోనే సూర్యుడు ఉంది. సూర్యుడు ఉన్నంత కాలం సనాతన ధర్మం ఈ భూమి మీద ఉంటుందని చెప్పి నిన్ను హెచ్చరిస్తూ నువ్వు మాటల్ని వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి హిందువులకి బేషరతుగా అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రధానంగా ఏదైతే అసెంబ్లీలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సీఎంగా నూతనంగా ఎన్నికైనటువంటి విజయ్ కూడా నమస్కారం పెట్టి సైలెంట్గా ఉన్నారు. కూడా ఆయన కూడా ఎక్కడ స్పందించలేదంటూ కూడా కొంత విమర్శలు వినబడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆ స్థానంలో ఎవరున్నా సరే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మౌనం అర్ధాంగీకారమా అని చెప్పి విజయ్ని ప్రశ్నిస్తున్నా. ఇది మంచిది కాదు, ఇలా మాట్లాడకూడదని చెప్పుంటే గౌరవం ఉండేది. ఆయన నమస్కారం పెడితే నమస్కారానికి నమస్కారం ప్రతి సంస్కారం కాదు, కాబట్టి మాటలకి ఎదురు చెప్పుంటే బాగుండేదని చెప్పి హిందూ బంధువులందరూ అనుకుంటున్నారు. రాబో రోజుల్లో దీని మీద, ఎందుకంటే నూతనంగా నిన్ననే ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి వారికి కూడా కొద్దిగా సమయం ఇస్తున్నాం. ఇదే విధంగా కానీ వారు కూడా ముందుకు పోతే ఏ విధంగా ప్రజా కోర్టులో శిక్షించాలో ఆ విధంగా ఖచ్చితంగా వారికి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పటికే 2 సార్లు కూడా ఉదయ్ స్టాలిన్ మాట్లాడినటువంటి పరిస్థితి. గతంలో బయట సభలో మాట్లాడితే నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రత్యేకించి సనాతన ధర్మం మీదనే ఎందుకు ఆయన టార్గెట్ చేసుకున్నారని భావించాల్సింది. మామూలుగా పురాణాల్లో దేవతలు రాక్షసులు ఉండేవారు. వీరు రాక్షస సంతతికి చెందినటువంటి వారుగా ఈరోజు ప్రజలు హిందువులందరూ భావిస్తున్నారు. రాక్షస బుద్ధి ఎప్పుడు అలాగే ఉంటుంది, కానీ పై చేయి ఎప్పుడు దేవతలదే ఉంటుంది. ధర్మం రక్షిత అని ఉంటుంది. ఎప్పుడు కానీ ధర్మం పక్షాన విజయం ఉంటుంది. రాబో రోజుల్లో డిఎంకే ఖచ్చితంగా భూస్థాపితం అవడం, ఖచ్చితంగా ఇలా మాట్లాడుతూ పోతే ఖచ్చితంగా రాబో రోజుల్లో డిఎంకే భూస్థాపితం అవడం ఖచ్చితంగా మన కళ్ళు చూపు మెరగులని జరగబోతోంది. ప్రధానంగా ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి వాక్యాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదంటే సనాతన ధర్మం పట్ల ఎవరైతే మాట్లాడినారో ఆ రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటే బాగుంటుంది. లేదంటే మాత్రం డిఎంకే రాబో రోజుల్లో భూస్థాపితం అయిపోతుందంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.